ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను డాక్టర్ అనూహ్య, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ అండ్ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ ఇన్స్ట్రక్టర్ ఫర్ టీనేజర్స్ అండ్ యంగ్ అడల్ట్స్. ఇవాళ నేను మీ అందరి ముందు కూడా మన అందరి ఇళ్లలో జరిగే ఒక సర్వసాధారణమైన దృశ్యాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఎలా డీల్ చేయాలి అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన ఇంట్లోని చాలా సర్వసాధారణంగా అయ్యింది ఏంటంటే, ఒక పిల్లోడికి మనం ఒక గ్లాస్లో జ్యూసో లేకపోతే పాలు వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు అట్లా పట్టుకొని నడుస్తూ ఉండడం, లేదా వెంటనే మనం ఇచ్చిన వెంటనే తాగకపోవటం వల్ల అవి కిందన పడిపోతూ ఉంటాయి. సో అలా కిందన పడిన వెంటనే తల్లులుగా మనం ఏం చేస్తాము? పిల్లల మీద గట్టిగా అరుస్తాం. ఏం చేస్తున్నావు నువ్వు? సరిగ్గా పట్టుకోలేవా? ఒక కప్పును కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేవా? చూడు కింద పడేసావు, ఫ్లోర్ మీద అంతా పడిపోయింది, ఇప్పుడు అంతా అక్కడ అంటుకుంటూ ఉంటుంది, మెస్సీ అయిపోయింది ఫ్లోర్ అంతా. ఇలాంటి భాషను అనేది మనం పిల్లలతో వాడుతూ ఉంటాం. క్లీన్ చేయ ముందు ఇలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉంటాం చాలా హార్ష్గా. అది తప్పు. ముందుగా మీరు మీ పిల్లలతో కనుక అది క్లీన్ చేయాలి అనుకుంటే అట్లా అస్సలు చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళు మీరు అరిచే కొద్దీ వాళ్ళు ఏమవుతూ ఉంటారంటే, అసలు ఎందుకు ఏం జరుగుతుంది అని చూద్దాం. వాళ్ళు అట్లా బిగుసుకుపోయి నించుండిపోవడం అనేది జరుగుతుంది కొంతమంది పిల్లలు. ఇంకా కొంతమంది ఏడవడం అనేది స్టార్ట్ చేస్తారు మీరు అట్లా క్లీన్ చేయమని చెప్పినప్పుడు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, వాళ్ళు ఒక భయం అనేది లోపల నుంచి ఏర్పడుతుంది వాళ్ళకి తెలుసు, అయ్యో తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఏమంటుందో అమ్మ, ఏం చేస్తుందో, కొడుతుందో ఏమో అన్న ఒక భయంలోకి వెళ్ళిపోతారు. లేదా తీవ్ర భావోద్వేగానికి గురవుతారు, చాలా ఓవర్వెల్మ్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అప్పుడు పిల్లలు ఏడవడం అనేది స్టార్ట్ చేస్తారు. సాధారణంగా పిల్లలు ఏడుస్తున్నారు అంటే వాళ్ళ ఇమోషన్స్ అనేవి, వాళ్ళ భావోద్వేగాలు అనేవి వాళ్ళకి ఎలా మేనేజ్ చేసుకోవాలో రాదు. సో వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి? ఒక్కటే, ఏడవడం. పిల్లలు ఎప్పుడైనా ఎక్కువగా ఏడుస్తున్నారు అది అంటే వాళ్ళు విపరీతమైన భావోద్వేగాలకి గురవుతున్నారు అని, ఇంకా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉంటుంది వాళ్ళలోని, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. అయ్యో నేను ఒక కప్ జ్యూస్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినా అని వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు, అయ్యో పడిపోయింది అని. కానీ మనం చాలా సర్వసాధారణంగా తల్లుల్లో ఇమీడియట్ గా వచ్చే రియాక్షన్ ఏంటి అంటే కోపం. అది చూడగానే మనకు కోపం వచ్చేసి పిల్లల్ని దూషిస్తూ ఉంటాము. అట్లా చేయకుండా మైండ్ఫుల్ గా ఎలాగ డీల్ చేయొచ్చు అనేది వాళ్ళు తెలుసుకుందాం. ఫస్ట్, పాజ్. టేక్ ఏ పాజ్. ముందు మీరు పాజ్ తీసుకోవాలి. ఆ మొమెంట్ మీరు కిందన పడ్డాయి, ఏదైనా వస్తువు పడింది, క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది అని అవగాహన మీకు వచ్చిన వెంటనే కూడా మీరు ఒక పాజ్ తీసుకొని, డీప్ బ్రెత్స్ తీసుకొని, ముందు మీరు ఒక కామ్, పీస్ఫుల్, మెంటల్లీ రిలాక్స్ స్టేట్ కి రీచ్ అవ్వాలి. లేకపోతే మనకి పిల్లల మధ్యలోనే బాండింగ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. రెండవది, పిల్లల దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి మాటలు, ఇప్పుడు ఇందాక మనం చర్చించుకునే విధంగా అలాంటి మాటలు కాకుండాను వాళ్ళకి ఎంపథైజ్ చేస్తూ, అవును పడిపోయింది, ఈసారి నుంచి ఇట్లా పడిపోకుండా ఉండాలి అంటే నువ్వేం చేయగలవు అనేది మనం వాళ్ళతోనే, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వట్లేదు. మనం పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ తప్పు ఏంటో వాళ్ళకి గ్రహించేటట్టు చేసి మనం వేరొక యాంగిల్లోని వాళ్ళకి ఆలోచించే శక్తిని పెంచుతున్నాం అనమాట. సో ఇట్లా చెప్పటం వల్ల నెక్స్ట్ ఏం చేయాలి? మనం క్లీన్ చేయాలి. ఇద్దరం కలిసి క్లీన్ చేద్దామా, వెళ్ళి తీసుకొని రా క్లీన్ చేద్దామా. ఇట్లా మాట్లాడటం వల్ల ఏంటి అంటే మీకు మీ పిల్లలకి మధ్య ఆ బాండింగ్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ గ్యాప్ అనేది చేరకుండా ఉంటుంది. సో వెళ్ళి తీసుకొని వచ్చి మీ ఇద్దరు కలిసి క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, మీ యొక్క బాండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలకి రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తున్నాం, అన్నిటికన్నా ముఖ్యమైనది. అండ్ థర్డ్, ఏదైనా అనుకోని సంఘటనలు ఏర్పడినప్పుడు వాళ్ళు ఎలా డీల్ చేయాలి అనేది చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకొకటి మనం చర్చించుకోవాలి అనుకుంటే, రెస్పాన్సిబిలిటీ ఎలా నేర్పిస్తున్నాం? వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకుండా. ఎప్పుడైతే మనం రెస్పాన్సిబిలిటీ అనేది ఈ విధంగా నేర్పిస్తామో, వాళ్ళకి చిన్నతనం నుంచే వాళ్ళు చేసే పనులకి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవటం అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సో
తల్లులందరికీ ఇదే నా విన్నపం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈసారి నుంచి మీ ఇంట్లో కనుక ఇట్లాంటి సందర్భం ఏదైనా ఎదుర్కొన్నట్లయితే ఇమీడియట్గా గుర్తుంచుకోండి 3 స్టెప్స్. పాజ్, కనెక్ట్, కరెక్ట్. ఇంకొకసారి చెప్తున్నాను, పాజ్, కనెక్ట్, కరెక్ట్. పాజ్ తీసుకొని మీరు డీప్ బ్రెత్స్ తీసుకొని మీ పిల్లడితో కనెక్ట్ అయ్యి అయ్యో పడిపోయిందా పర్వాలేదు క్లీన్ చేద్దాం అది అని. థర్డ్ ఏం చేస్తున్నాం, మనం కరెక్ట్ చేస్తున్నాం. మీ పిల్లడు చేసే ఆ తప్పుని మనం కరెక్ట్ చేస్తున్నాం. ఎలా కరెక్ట్ చేస్తున్నాం? క్లీన్ చేస్తూ కరెక్ట్ చేస్తున్నాం. సో పాజ్, కనెక్ట్, కరెక్ట్ ఈ యొక్క వర్డ్స్ని గుర్తుంచుకున్నారంటే నెక్స్ట్ టైం నుంచి మీరు ఇట్లా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు బెటర్గా డీల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.